బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో టాటా కంపెనీలు కంటిన్యూగా పడటం జరుగుతుంది, ఫాలో అవుతున్నాయి. అంటే 4-5 రోజుల కిందట, బాగా వారం కిందట టాటా 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 అన్ని షేర్లు, టాటా గ్రూపు, టాటా కంపెనీలు, టీసీఎస్ అని, టాటా కెమికల్స్ అని, టాటా గ్రూప్ సంబంధించిన అన్నీ కూడా బాగా పెరగడం జరిగింది. ఒక 2 రోజుల నుంచి ఎప్పుడైతే ఈ టాటా సన్స్ వాళ్ళు ఈ టీసీఎస్లో ఏదైతే బ్లాక్ డీల్ అనమాట, వాళ్ళు 9,100 కోట్లకి డీలు బ్లాక్ డీల్ చేస్తున్నారు. టాటా సన్స్ వాళ్ళు టీసీఎస్ షేర్లని అమ్మకానికి పెట్టారు అని తోటి టాటా గ్రూప్ షేర్స్ అన్నీ కూడా ఫాలో అవటం జరిగింది. ఇది అనమాట. అంటే ఏంది, టాటా సన్స్ వాళ్ళకి టీసీఎస్లో ఏదైతే మేజర్ షేర్ ఉందో వాళ్ళు బ్లాక్ డీల్ ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి షేర్లని టాటా వాళ్ళు అమ్ముదామని నిర్ణయించుకోవటం ద్వారా మార్కెట్లో టాటా గ్రూప్ షేర్స్ అన్నీ కూడా ఫాలో అవటం జరిగింది. అయితే మనం ఏం చేయాలి? మరి ఒకరోజు ఏదో ఒక గుడ్ న్యూస్ వస్తుంది, ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వస్తుంది. గుడ్ న్యూస్ రాగానే అన్ని షేర్లు కంటిన్యూగా పెరగడం, గ్యాప్ అప్లతోటి పైకి వెళ్ళిపోవటం, తర్వాత మళ్ళీ ఏమి లేదనటం, మళ్ళీ పెరిగిన దానికంటే ఎక్కువ పట్టడం. ఈ పడ్డది ఇంకా పడుతుందో తెలియదు, ఆగుద్దో తెలియదు, మళ్ళీ ఎప్పుడు పెరుగుద్దో తెలియదు. జనరల్గా ఇన్వెస్టర్ మెంటాలిటీ ఎట్లుంటుందంటే, అంటే మామూలుగా ఉన్నప్పుడు దాని మీద పెద్దగా పట్టించుకోరు. ఏదైతే న్యూసో ఏదన్నా ఒకటి రాగానే అందరూ దాని మీద ఎగబడతారు. అంటే ఏంది, టాటా సన్స్ వాళ్ళు అంతకుముందు న్యూస్ ఏదైతే ఉందో ఆ న్యూస్ తోటి టాటా షేర్లన్నీ బాగా పెరగగానే అందరూ ఏమవుతుంది, ఇక మిస్ అయిపోయినాం, ఇక దొరకదు అన్నట్టుగా అందరూ ప్యానిక్ అయ్యి కొంటుంటారు. ఈ ప్యానిక్ అయ్యి బాగా కొన్న తర్వాత మళ్ళీ అక్కడ ఏం జరుగుద్ది, మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక, అంటే ఆ న్యూసు అవుట్డేటెడ్ అవటమా, ఆ న్యూస్ ఏదో అంటే వాళ్ళు డినే చేయటమా, లేకపోతే అది మార్కెట్కి అనుకూలంగా లేకపోవటమా, ఆ అనౌన్స్మెంట్ తోటి మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ అవన్నీ పడటం జరుగుతుంది. బ్యాడ్ న్యూస్ అంతే ఉంటుంది, గుడ్ న్యూస్ అంతే ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇలాంటివి చాలా చాలా బాగా జరుగుతున్నాయి. అయితే మనం ఏం చేయాలి ఇన్వెస్టర్గా? మనం ఏం చేయాలి? ఇప్పుడు ఉదాహరణకి టాటా సన్స్ వాళ్ళు టీసీఎస్లో బ్లాక్ డీల్ అని అన్నారు కదా, మనము టాటా గ్రూప్ మొత్తం షేర్లన్నీ లిస్ట్ తీసుకొని అది హోంవర్క్ చేయాలిగా. ఏం హోంవర్క్ చేయాలి? మార్కెట్ పెరిగినప్పుడు అన్నీ పెరిగినాయి, పడ్డప్పుడు కూడా అన్నీ పడతాయి. టాటా గ్రూప్ మొత్తం ఫాల్ అవుతాయి. ఈ టాటా గ్రూప్ మొత్తం ఫాల్ అయితే ఈ టాటా గ్రూప్ షేర్లో ఏది వాల్యూ ఉంది, ఏది వర్త్ ఉంది, అది హోంవర్క్ చేయాలి. ఎలా చేయాలి? ఇప్పుడు టాటా గ్రూప్ అంతా లిస్ట్ తీసుకొని మనం ఏం చేయాలి? ఫస్ట్ కంపెనీ బ్యాలెన్స్ షీట్లు, ప్రాఫిట్ అండ్ లాస్లు ఎలా చూడాలి? లాస్ట్ ఇయర్ డిసెంబర్కి థర్డ్ క్వార్టర్, ఇప్పుడు థర్డ్ క్వార్టర్, అంటే డిసెంబర్ 2022 నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, డిసెంబర్ 2023 థర్డ్ క్వార్టర్, అంటే అప్పుడు థర్డ్ క్వార్టర్ ఇప్పుడు థర్డ్ క్వార్టర్ ఎంత వచ్చింది, మళ్ళీ మార్చి 2023 యాన్యువల్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది యాన్యువల్, మళ్ళీ టీటీఎం రేపు మార్చి ఫైనల్ ఇయర్ అయిపోయేటప్పటికి ఎంత టీటీఎం వస్తుంది, ఆ రెండు, అంటే థర్డ్ క్వార్టర్ అయిపోయింది చూడాలి. ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్కి వచ్చేటప్పటికి ఎంత టీటీఎం, అంటే ఇప్పుడు మార్చిలో ఉన్నాం కాబట్టి ఏప్రిల్లో రిజల్ట్స్ వస్తాయి కాబట్టి ఎంత వస్తుంది అనేది టీటీఎం ఉంటుంది. ఆ టీటీఎం ఏదైతే ఉందో యాన్యువల్కి ఈ టీటీఎంకి మనం రెండు చూసుకొని ఉన్న వాల్యూ కనుక చూస్తే మార్కెట్ ఫాల్ అయినప్పుడే ఏదైతే ఈవెంట్స్ కానీ ఏవైతే న్యూస్ ఉన్నప్పుడు అది పడ్డప్పుడు ఆ వాల్యూ ఉన్నాయి కూడా తగ్గుతాయి. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ వాల్యూనే కొనుక్కుంటే మళ్ళీ మార్కెట్లు పెరిగినప్పుడు కానీ, టాటా షేర్లు పెరిగినప్పుడు కానీ, మిగిలిన పెరిగినా పెరగకపోయినా ఈ షేర్లు మాత్రం ముందు పెరుగుతాయి అన్నమాట. నేను చెప్పదలుచుకుంది ఏంటిది అంటే, ఏవైతే వాల్యూ ఉన్నాయో తగ్గినప్పుడు కొనుక్కోమని, ఏవైతే వాల్యూ లేకున్నా పెరిగినప్పుడు అమ్ముకోమని. అయితే మార్కెట్లో ఒక గ్రూప్ మీద ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో, ఇప్పుడు టాటా గ్రూప్ అనగానే టాటా గ్రూప్ మంచి లేవు, చెడ్లేవు, అన్నీ పెరిగినాయి. మళ్ళీ ఏదైతే బ్లాక్ డీల్ జరుగుతుంది, టాటా సన్స్ వాళ్ళు అమ్ముతున్నారు అని అనగానే మళ్ళీ షేర్లన్నీ ఏమైనా టాటా గ్రూప్ షేర్లన్నీ ఫాలో అవడం జరిగింది. అయితే మంచి బాగా ఉన్నాయి పెరిగినాయి, బాగలేనివి కూడా పెరిగినాయి. పడేటప్పుడు బాగలేనివి పడతాయి, మంచిగున్నవి పడతాయి. కానీ కొనుక్కునే వాళ్ళకి మంచిగున్నవి ఏవైతే పడతాయో అవి మనం కొనుక్కోవాలి. దానికోసం అన్నమాట ఇదంతా చెప్పి. అది చేయాలి అంటే ఏం చేయాలి? మనం ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ చూడాలి, నెట్ ప్రాఫిట్ ఎంత పెరిగిందో చూడాలి, యాన్యువల్కి ఎంత పెరుగుతుందో చూడాలి. అదే టీటీఎం అంటాం.
అంటే క్వార్టరు యాన్యువల్ ఇవన్నీ కనుక మనం అబ్జర్వ్ చేయగలిగితే మనకి ఒక విధమైన వచ్చేస్తుంది, అంటే తెలుస్తుంది. అప్పుడు మనకి సేఫ్గా ఉంటుంది. అంతే తప్ప బాగా పెరిగినా కొనటం, బాగా పడ్డాక అమ్మటం, బాగా పడ్డాక ఇంకా పెరగట్లేదులే అని చెప్పేసి పెరిగే ముందు అమ్మటం, మనం అమ్మటం అది పెరగటం, మనం కొనటం అది తగ్గటం, ఇలా ఉండకూడదు. అంటే ఏంది, బాగా పెరిగింది అంటే మనం అమ్మేసుకునేటట్టు ఉండాలి, బాగా తగ్గింది వాల్యూ ఉంది అంటే కొనుక్కునేటట్టు ఉండాలి. అంతే తప్ప మన వాళ్ళందరూ ఎక్కడ జరుగుతుందంటే బాగా పెరిగినాక కొనటం అయింది, బాగా పడ్డాక పెరిగే ముందు పెరుగుతున్నప్పుడు పెరిగిపోయే టైంలో వాళ్ళు అమ్మేసుకోవటం, లాస్ వచ్చిందంటే ఇదే రీజన్, వేరే ఏముండదు. మార్కెట్లో కొనే టైంలో కొనకుండా అమ్మితే లాసు, అమ్మే టైంలో కొన్నా కానీ లాసే. అంటే ఇది బాగా పైకి పోయినా కొన్నాం అనుకోండి అది పట్ట మొదలవుతుంది, అంటే హైలో కొంటాం, అక్కడి నుంచి పట్ట మొదలవడానికి లాస్ వస్తుంది. బాగా కిందికి వచ్చేసింది, ఇక మన బ్యాడ్లకు ఇక మనకి పెరిగేటట్లేదు, మన షేర్ వాల్యూ లేదనుకొని అమ్మేస్తారు, ఆ నుంచి అది పెరగటం మొదలు పెడుతుంది. మన బ్యాడ్లకు మనం అమ్మినాం అది పెరిగింది, మనం కొన్నాం పడ్డది అంటారు. కాదు, వాల్యూ కనుక ఉండి ఉంటే ఏదైతే తగ్గినప్పుడు కొనుక్కోవాలి, పెరిగినప్పుడు అమ్ముకోవాలి, తగ్గినప్పుడు కొనడానికి కాదు, తగ్గి మళ్ళీ పెరగబోతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, పెరగబోయే కనబడుతుంటుంది, అవి టెక్నికల్స్ ఉంటాయి. ఇదంతా మీకు ఒక ఎడ్యుకేషన్ పర్పస్, అవేర్నెస్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. మీకు ఇంకా ఏదైనా కావాలి అనుకుంటే మీరు నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టి ఇన్ఫర్మేషన్ పెడితే నేను మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. ఓకే, సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.